కనపడుతున్న ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కాంబినేషన్లో ఒక మంచి 4K డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్ అయితే క్రియేట్ అయితే చేసా. ఇది వచ్చేసరికి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నా సొంత పైసలు పెట్టి మరి ఒక 4K డాల్బీ అట్మాస్ కలిగిన హోమ్ థియేటర్ సెటప్ అయితే చేసేసాను. అండ్ వీటిని కొనడానికి అండ్ హోమ్ థియేటర్ ని క్రియేట్ చేయడానికి నాకైన ఖర్చు ఎంతో తెలుసా? 55,000 రూపీస్ మాత్రమే. 67,000లో కూడా ఇంకా వేరే విధంగా, అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసినట్టు కాకుండా వేరే విధంగా కూడా ఒక 65,000లో కూడా మనం బెస్ట్ హోమ్ థియేటర్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. మరి మీ ఇంట్లో కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మేబీ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి లైక్ ఇవ్వండి, చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ లైక్ ఇచ్చిన పక్కనే హైప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ హైప్ కూడా అయితే ఇస్తే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట చాలా మందికి. సో ఇలాంటి కంటెంట్ తెలుగులో చాలా తక్కువ అయితే వస్తాయి. సో వాళ్ళతో పాటు మనం కూడా ఇలా క్రియేట్ అయితే చేసాం. మరి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా అయితే వివరిస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ కోసం పక్కాగా ఛానల్ని. ఇంకా వీడియో యొక్క ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ ప్రొడక్ట్ లింక్స్ అయితే కనపడుతుంటాయి, అమెజాన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే కనపడుతున్నాయి. ఒకసారి తరోలీ చెక్ చేయండి. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా అయితే వివరిస్తాను. సో ఫస్ట్ నేను తీసుకున్న ప్రొజెక్టర్ ఏంటి అంటే మాత్రం ఇది లూమియో నుంచి ఆర్క్ 5 ప్రొజెక్టర్. నేను దీన్ని కొని ఆల్రెడీ అన్బాక్సింగ్ రివ్యూ చేశానని చెప్పేసి ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే చేసేదాను. దీని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కనపడుతున్న థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్నెయిల్ వీడియో చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? మరి దీని గురించి మాట్లాడుకుంటే ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క లూమియో ఆర్క్ 5 మనకు అమెజాన్లో వచ్చేసరికి వితౌట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా, ఏం ఆఫర్ యూజ్ చేయకుండా 18,300 ఎంతో చేంజ్లో అయితే ఉంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఏమైనా యూజ్ చేస్తే ప్రతి ఒక్క ఆఫర్ అయితే వర్తిస్తుంటుంది. అప్పుడు మనకు 17,000 చేంజ్లో అయితే పడుతుందన్నమాట. అంటే 17,140 రూపాయల చేంజ్లో పడుతుంది ఈ యొక్క లూమియో ఆర్క్. ఈ యొక్క లూమియో ఆర్క్ బ్యాక్ సైడ్ HDMI పోర్ట్ ఉంటుంది, అది ARSకి సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది, ఒక USB పోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇది మనం మల్టిపుల్గా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏదైతే హోమ్ థియేటర్ సెటప్ చేశానో ఆ హోమ్ థియేటర్లో వచ్చిన స్టాండ్ అయితే ఉంది కదా, ఈ కెమెరా స్టాండ్కి ఈ విధంగా ఫిట్ చేశాను. ఆ కెమెరా స్టాండ్ ఉండాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మనకు ఒక స్టాండ్ ఉంటుంది, అండర్ స్టాండ్ అని. ఈ యొక్క స్టాండ్ ఇలాంటి టేబుల్ ఉన్నా కానీ లేకపోతే కుర్చీ ఉన్నా కానీ మీకు ఇంత రేంజ్లో ఏమైనా ఉన్నా కానీ వాటి మీద ఈ విధంగా పెట్టవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇలా పెడితే ఉండిపోతుంది. డైరెక్ట్గా మనం అక్కడ వాల్ ఉంటే వాల్ మీద ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. అందుకనే ఇదైతే తీసుకున్నాను. దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం అమెజాన్ ఫైర్ టీవీ కానీ యాపిల్ 4K బాక్స్ కానీ కొనుక్కోని అవసరం అయితే లేదు. Android 11 గూగుల్ టీవీ OS అయితే ఇచ్చారు. మీకు టీవీలో ఏదైతే OS అయితే ఉంటుందో అదే OSని తీసుకొచ్చి దీంట్లో ఇంటిగ్రేట్ అయితే చేశారనమాట. సో ప్రతి ఒక్క యాప్ వచ్చేసరికి సర్టిఫైడ్ యాప్, మీకు మంచి పిక్చర్ క్వాలిటీ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి 4K కాదు, అది కూడా ANSI లూమియాన్స్ వచ్చేసరికి 200 ANSI లూమియాన్స్ కూడా అయితే ఉంటుంది. సో మరి ANSI లూమియాన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్తాను. మీకు డౌట్ అయితే వచ్చింది అనుకుంటా, ఏంటి 4K డాల్బీ అట్మాస్ అన్నావు, మరి ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ HD అయితే అంటున్నావు, అలాంటప్పుడు ఫుల్ HD ప్రొజెక్టర్ అవుతుంది కదా అని అయితే అంటుంటారు కదా. మీకు డౌట్ అయితే వచ్చింది కదా, ఆ డౌట్ క్లారిఫై చేస్తా, ఎండ్ వరకు అయితే ఉండండి, జస్ట్ వెయిట్ అండ్ చేయండి. సో ఇది ఈ యొక్క ఆర్క్ 5 యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ యొక్క సౌండ్ బార్ గురించి మాట్లాడుకుందాం. ఈ సౌండ్ బార్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, మీ అందరికి సుపరిచితమే. రీసెంట్గానే మనం అన్బాక్సింగ్ చేసాం. LG 75TR అయితే ఉంది కదా, ఆ సౌండ్ బార్ అనమాట. ఈ సౌండ్ బార్ తీసుకొని హోమ్ థియేటర్ సెటప్ చేయడానికి కూడా ఒక బిగ్ కారణం అయితే ఉంది. ఆ కారణం ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. సో దీని కెపాసిటీ గురించి మీ అందరికీ తెలిసింది, రీసెంట్గా వీడియో పెట్టేశాను, అన్బాక్సింగ్ పెట్టేశాను, ఇంకా రివ్యూ చేశాను, ఇంకా డీటెయిల్స్ సెక్షన్ కూడా ఎలా వర్క్ అవుతుందని గురించి కూడా వీడియోస్ అయితే పెట్టాను. ఈ యొక్క సౌండ్ బార్ గురించి 2 వీడియోస్ అయితే వచ్చాయి రివ్యూ పరంగా. ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి, మన ఛానల్ వీడియో లిస్ట్లో కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క సౌండ్ బార్ 5.1 ఛానల్ తోడు అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉంటుంది, DTS:X టెక్నాలజీ అయితే ఉంటుంది. సౌండ్ విషయంలో చూసినట్లయితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్యాక్ సరౌండ్స్ కూడా అయితే ఉంటాయి అన్నమాట, 2 అయితే ఇచ్చారు, లెఫ్ట్ అండ్ రైట్. ఒక సరౌండ్స్ ఉండడం వల్ల మనం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతాం. సబ్వూఫర్ కూడా ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. బట్ సబ్వూఫర్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి హోమ్ థియేటర్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు. సో అది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. దెన్ ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు అక్షరాల 30,000 రూపాయల చేంజ్ అయితే ఉంది. మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, అది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అవైలబుల్గా అయితే ఉంటుంది. అవన్నీ లింక్స్ ఫ్లిప్కార్ట్వి ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయి, డిస్క్రిప్షన్ అమెజాన్ లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. మరి 30,000 కదా, మనకేమైనా కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 27,000లో అప్పుడప్పుడు ఏమైనా ఆఫర్ ఉందనుకోండి
సేల్స్ జరుగుతుంటాయి కదా, ఆ సేల్స్ జరిగిన సమయంలో ఇది 25,000 చేంజ్లోనే వస్తుంది. సో అలాంటి సేల్స్లో మీరు ఇలాంటి లూట్ ఆఫర్స్ పొందాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ టెలిగ్రామ్ డీల్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిలో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పైనుంచి కిందికి ప్రతి ఒక్క లూట్ డీల్ అక్కడ పడుతుంటుంది. మీ ఇష్టం, మీరు మనీ సేవ్ చేసుకోవాలి అని మీకుంటే మాత్రం జాయిన్ అయితే అయ్యి ఒకసారి చెక్ చేయండి. దెన్ నెక్స్ట్ మాట్లాడాలంటే HDMI కేబుల్ గురించి అయితే మాట్లాడాలి. HDMI కేబుల్ ఎందుకు అంటే మాత్రం పక్కాగా అంటే మనం ఒక హోమ్ థియేటర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం చాలామంది ఏం చేసిన మిస్టేక్ ఏంది అంటే మాత్రం ఇప్పుడు ఈ యొక్క ప్రొజెక్టర్ అయితే ఉంది, ఈ ప్రొజెక్టర్ ఇక్కడ నుంచి అక్కడ వాల్ మీద పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీ సైడ్ అయితే పడుతుంది అనుకోండి, ప్రొజెక్ట్ చేస్తుంది అయితే అనుకోండి. అందరు ఏం చేస్తారంటే ఈ సౌండ్ బార్ని తీసుకొచ్చి, ఈ సబ్బూఫర్ని తీసుకొచ్చి దీని వెనకనో దీని ముందో పెడతారనమాట. అప్పుడు ప్రొజెక్టర్ వచ్చేసరికి ఇక్కడ పడుతున్నప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేటట్టు సౌండ్ అవుట్పుట్ రావాలి కదా, ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి కదా మనం. అలా ఫీల్ కాకపోతే హోమ్ థియేటర్ ఎట్లా అవుతుంది? హోమ్ థియేటర్ కానే కాదు. సో అందుకే నేనేం చేశానంటే ఇక్కడ ఇంత పెద్దగా అయితే ఉందన్నమాట ఈ యొక్క HDMI కేబుల్. ఇది తక్కువ అయితే అయింది ఇక్కడ, అంటే నా దగ్గర ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా కొనలేదు. బట్ మీరైతే కొనుక్కోండి మీ రూమ్ సైజుని బట్టి. బట్ నా యొక్క రూమ్ సైజ్ వచ్చేసరికి 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అయితే ఉందన్నమాట. ఆ రూమ్ సైజులో వచ్చేసరికి మినిమం టు మినిమం 12 ఫీట్ డిస్టెన్స్లో వచ్చేసరికి పెట్టొచ్చు. ఇది ప్రొజెక్టర్ వచ్చేసరికి మనకు ఎంతవరకు స్క్రీన్ సైజ్ సపోర్ట్ చేయగలదు అంటే 100 ఇంచెస్ వరకు సపోర్ట్ అయితే చేయగలదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నా దగ్గర జస్ట్ 6 ఫీట్ అయితే ఉందనుకుంటా ఈ యొక్క HDMI కేబుల్. సో దాని వలన, ఆ ప్రాబ్లం వలన నేనేం చేశాను, ఇక్కడ ప్రొజెక్టర్ కొంచెం ముందుకైతే జరిపాను అన్నమాట. ఏదైతే కెమెరా స్టాండ్ మీద ఉందో ఆ ముందుకు జరిపాను. అక్కడ ఒక 3 ఫీట్ 4 ఫీట్ వేస్ట్ అయితే అయిపోయింది. సో వెనకకు జరిపే కొద్దీ మనకు స్క్రీన్ సైజ్ అనేది పెరుగుతుంది. సో నేను పెట్టిన ప్లేస్లో వచ్చిన స్క్రీన్ సైజ్ ఏంటంటే ఒక 60 to 65 యొక్క స్క్రీన్ సైజ్ అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఆ స్క్రీన్ సైజ్ రావడం వల్ల అదొకటి మైనస్ అయితే అయిపోయింది ఈ యొక్క HDMI కేబుల్. సో అందుకని మీరు ఏం చేయాలంటే మీ యొక్క రూమ్ సైజుని బట్టి మీరు ఫస్టే కొలుచుకోండి HDMI కేబుల్ ఎంత పడుతుందని చెప్పేసి. మినిమం టు మినిమం ఒక 150 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకుంటే ఒక 10 ఫీట్ నుంచి 15 ఫీట్ కలిగిన ఒక HDMI కేబుల్ పక్కాగా అయితే కొనుక్కోవాలి. అలా కొనుక్కున్నప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకు, ఈ సౌండ్ బార్ అనేది ఏదైతే స్క్రీన్ అయితే ప్రొజెక్ట్ అయితే అవుతుంటుందో ఆ ప్రొజెక్టర్ చేసిన ముందర పెడితే మనకి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అంటే స్క్రీన్ నుంచి వస్తుంది సౌండ్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది అనమాట. అదొకటి గుడ్ అడ్వాంటేజ్ అవుతుంది. దగ్గర ఉన్న HDMI కేబుల్ ఏదైతే నేను కొన్నానో ఆ యొక్క HDMI కేబుల్ యూజ్ చేశాను, ప్రత్యేకంగా నేనైతే కొనలేదు. సో ఇది కూడా యూజ్ చేసి టెస్ట్ చేద్దామని చెప్పేసి చెక్ చేశాను అనమాట. సో ఇలాగైతే ఉంది. దీనికి మినిమం ఒక 1000 రూపాయలు అయితే అనుకోండి. 10 to 15 ఫీట్ కలిగిన HDMI 2.1 కలిగిన HDMI కేబుల్ కావాలనుకుంటే 1000 to 1500 అయితే అవుతుంది. ఓకేనా, ఇదొక ప్రైజు. దెన్ ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఇక్కడ ఇంతకుముందుకు ఒక మాట అన్నాను నేను, ఈ యొక్క Lumia Arc5 వచ్చేసరికి Apple TV OS తోటి అయితే వస్తుంది. అక్కడ మనకు అన్ని సర్టిఫైడ్ యాప్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి మనకు మంచిగానే ప్లే అవుతుంది, స్ట్రక్ అయితే కాదు అని అయితే అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు అమెజాన్ Fire TV శ్రీవి తీసుకున్నావు బ్రో, వద్దన్నావు కదా అని అయితే మీకు డౌట్ వచ్చిందో రాలేదో కానీ బట్ నేనైతే రేజ్ అయితే చేస్తున్నాను. ఎస్, ఇక్కడ మెయిన్ అసలు ఇంపార్టెంట్ అనమాట, అది చెప్తాను, వెయిట్ చేయండి. సో దీని ప్రైస్ గురించి మాట్లాడదాం. ఇది 6,999 రూపాయలు అయితే ఉంది. ఎప్పుడైనా సేల్ వచ్చినప్పుడు మనకు 4,999 కానీ 3,999 కానీ ఇలాగైతే వస్తూ ఉంటుంది. అవన్నీ డీల్స్ కూడా నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో వేస్తుంటాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ జాయిన్ అవ్వాలంటే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో దీని గురించి తర్వాతకి మాట్లాడతా. ఇది కూడా నేనైతే తీసుకున్నాను. ఒక అమెజాన్ Fire TV స్టిక్ ఏదైతే 6,000 వేయడం వల్లనే మీకు 55,000 అయితే వచ్చింది. అదే సేల్ ఉన్నప్పుడు కొంటే మాత్రం మీకు వచ్చేసరికి జస్ట్ 50,000నో 45,000నో కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇవన్నీ కూడా 45,000నో కంప్లీట్ అయితే అయిపోతుంది. దాన్ని బట్టి మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. ఇప్పుడు కొనాలని కూడా కొనుక్కోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు కూడా క్రెడిట్ కార్డు ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు Apple TV 4K బాక్స్ పెడితే మాత్రం దీని ప్లేస్లో మీకు 70,000 75,000 అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది 15,000 16 18,000 అయితే ఉంది Apple TV 4K బాక్స్. ఓకేనా, అది అన్నమాట మ్యాటరు. ఇప్పుడు దీన్ని ఎలా సెటప్ చేశానంటే సింపుల్ అండి. 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా నేను స్క్రీన్ అయితే పెట్టలేదు. స్క్రీన్ పెట్టుంటే ఏదైతే నేను 55,000 అయితే అన్నానో ఒక 7,000 వేసుకోండి. అంటే మనకు మోటరైజ్డ్ కాకుండా జస్ట్ మనం వాళ్ళు ఇట్లా గుంజుతుంటే ఆ యొక్క ప్రొజెక్ట్ స్క్రీన్ అనేది కిందికి అయితే వస్తుంటుంది. అది 7,800 7,500 అయితే ఉంటుంది. 7,000 రూపాయలు దొరుకుతుంది ఒక అప్రాక్సిమేట్లీ అది వేసుకోండి.
అది కానీ మనం యాడ్ చేసి ఉంటే ఒక 60 to 65,000 అయితే అయ్యేదన్నమాట. ఒక 4K డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్ సెటప్ చేసుకునే వాళ్ళం. బట్ నేనేం చేశాను, నాకు సపరేట్ ఒక స్టూడియో రూమ్ అయితే ఉంది కదా, దీన్నే మనం ఒక 4K డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్గా సెటప్ చేస్తే ఎలా ఉంటుంది, మా వ్యూవర్స్కి ఈ విధంగా సెటప్ చేసుకునే ఒక ప్లాన్ ఐడియా ఇచ్చిన వారం అవుతుందని చెప్పేసి అందుకనే నేను నా దగ్గర ఉన్న రూమ్లో ఏదైతే ఉందో బ్లాక్ అంటే అది గ్రేష్ గోడ అన్నమాట వాళ్ళు, ఆ వాల్కి నేనైతే ప్రొజెక్ట్ అయితే చేశాను. కెమెరా స్టాండ్ అయితే ఉందో ఆ కెమెరా స్టాండ్కి పెట్టి మరి ప్రొజెక్ట్ అయితే చేశాను. ఇంకా బ్యాక్ సైడ్ పోయి ఉంటే చాలా బాగా ఉండేది, బట్ HDMI కేబుల్ సరిపోలేదు నాకు. బట్ మీరు మాత్రం మిస్టేక్ అది చేయకండి. నెంబర్ 1 మిస్టేక్ అది మీరు గుర్తుంచుకోండి. పక్కాగా మినిమం 10 to 15 feet 150 square feet అయితే సరిపోతుంది. ఓకేనా, అది చెక్ చేసుకోండి. ఎట్లయినా కానీ మనకు ఒక 2-3 feet ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి. ఓకేనా, మీరు అనుకున్న దానికంటే ఒక 2-3 feet ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది కూడా అయితే ఉండదు. మరి ఇప్పుడు నేను యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ప్రొజెక్ట్ అవుతుంది కదా, ఆ ప్రొజెక్ట్ అవుతున్న ముందల అయితే పెట్టాను అన్నమాట. అది కూడా ఒక బాక్స్ మీద పెట్టాను. ఇంకొంచెం పైకి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అంటే మనం కూర్చుంటాం కదా, ఒక చైర్ మీద కూర్చుంటాం కదా, ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు ఇంకొంచెం మనకు లెవెల్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను దాని మీద పెట్టాను. దాని మీద పెట్టేసి ఏవైతే ఈ బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉన్నాయో, ఈ బ్యాక్ రేట్ స్పీకర్స్ని ఒకటేమో టీవీ బాక్స్ మీద పెట్టేశాను, ఇంకోటి వచ్చేసరికి ఇంకొక బాక్స్ సౌండ్ బార్ బాక్స్ ఉంది, ఆ సౌండ్ బార్ బాక్స్ మీద ఒకటి పెట్టేసి కనెక్ట్ అయితే చేశాను. ఇంపార్టెంట్ ఏంటంటే బేస్, మనం సౌండ్ పెట్టినా కూడా ప్రొజెక్టర్ వేసినా కూడా బేస్ లేకపోతే మనం ప్లే చేసిన కంటెంట్ వృధా అయితే అయిపోతుంది. కానీ ఇక్కడ బేస్ యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ సబ్‌వూఫర్ని తీసుకెళ్ళి ఒక మూల అటు గోడ ఇటు గోడ, అది కూడా డిస్టెన్స్ ఒక 3 feet డిస్టెన్స్ తీసుకొని దాన్ని కొంచెం ముందల పెట్టుకున్న తర్వాత ఇవన్నీ పవర్ ఇచ్చేసి కనెక్ట్ అయితే చేశాను అనమాట. దెన్ ప్రొజెక్టర్ ఆన్ చేసి చూస్తే చూడుగురు మామూలుగా రావట్లే. ఎందుకంటే ఇది పవర్ఫుల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బారు, పవర్ఫుల్ ఫుల్ హెచ్ రెజల్యూషన్లో అయితే ప్లే అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రొజెక్టర్ వచ్చేసరికి మనం లైట్స్ వేస్తే అంత పర్ఫెక్ట్గా అయితే అసలు కనపడదు. ఓన్లీ డార్క్ ఎన్విరాన్మెంట్లో మీరు చూస్తున్నారంటే దీని మించిన ప్రొజెక్టర్ అయితే లేదు. ఫుల్ హెచ్ రెజల్యూషన్లో ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసాను, HDRలో ప్లే అయితే అవుతుంది, డాల్బీ అట్మాస్లో ప్లే అయితే అవుతుంది ఈ యొక్క సౌండ్ బార్ త్రూ. ప్రతి ఒక్క కంటెంట్ యూట్యూబ్ నుంచి ప్లే చేశాను, నెట్ఫ్లిక్స్ నుంచి ప్లే చేశాను, ఎక్కడ ఇబ్బంది అయితే రాలేదు. బికాస్ మనకు ఒరిజినల్ ఓఎస్ గూగుల్ టీవీ విత్ Android 11 వాయిస్ తోటి అయితే వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ స్ట్రక్ అనే ఆప్షన్ 80% కూడా అయితే రాదు. సో ఇలాగా నేను ఈ యొక్క ఫుల్ హెచ్డి రెజల్యూషన్లో ఈ యొక్క సౌండ్ బార్తో కలిపి నాకున్న సపరేట్ ఒక రూమ్లో నేనైతే ఇలాగైతే క్రియేట్ అయితే చేశాను. ఆగండి ఏంటి బ్రో 4K డాల్బీ అట్మాస్ అన్నావు, మళ్ళీ మర్చిపోతున్నావు అని అయితే అంటారు, తిట్టుకుంటుంటారు. నేను మర్చిపోలేను, గుర్తుకైతే వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా, ఈ 6,999 రూపాయలు కలిగిన అమెజాన్ Fire TV స్టిక్ని కనెక్ట్ చేశాను. ఎక్కడ కనెక్ట్ చేశాను, ఈ సౌండ్ బార్ ఎందుకు తీసుకున్నానంటే మనకి HDMI ఇన్పోర్ట్ అయితే ఉంది. 30,000లో HDMI ఇన్పోర్ట్ ఇచ్చేది చాలా తక్కువ, అసలు తక్కువలో కాదు, ఈ లివ్ అనుకుంటా ఉన్నా కూడా మన రీసెంట్గానే అన్బాక్సింగ్ చేసిన సామ్సంగ్ B67EF అని అయితే ఉంది కదా, దాంట్లో మాత్రమే HDMI పోర్ట్ ఉంటుంది, HDMI ఇన్పోర్ట్ ఉంటుంది. కానీ అది 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది 30,000 రూపీస్లో HDMI ఇన్ ఇవ్వగా మనకు డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది, అది కూడా 4K రెజల్యూషన్లో. అండ్ డాల్బీ విజన్ ఉంటే డాల్బీ విజన్ కూడా కాంపాక్టబుల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఎక్సలెంట్ అన్నమాట. సో నేను ఈ యొక్క అమెజాన్ Fire TV స్టిక్ని ఈ సౌండ్ బార్లో ఉన్న HDMI ఇన్ నుంచి కనెక్ట్ అయితే చేశాను. HDMI ఇన్ పోర్ట్లోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు Fire TV స్టిక్ 21603840 రెజల్యూషన్ 60 Hz రిఫ్రెష్ రేట్ తోడైతే మనకు వస్తుంది అన్నమాట సిగ్నల్స్ అనేవి. అలాగే ఈ యొక్క అమెజాన్ Fire TV స్టిక్లోనే మనకు వీడియో ఆడియో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దానిలోకి వెళ్ళి చెక్ చేసినా కూడా డాల్బీ అట్మాస్ ఫార్మాట్స్, ఒక ప్రొజెక్టర్ ఎంతవరకు మనకు సపోర్ట్ చేయగలదని క్లియర్గా అయితే ఇచ్చింది. 4K 60 fps HDR కంటెంట్ ప్లే అయితే చేయగలదు, అండ్ డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా ప్లే అయితే చేయగలదు. సో ఇది ప్రూఫ్ అన్నమాట. ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ నుంచి ప్లే చేయండి, యూట్యూబ్ నుంచి ప్లే చేయండి, జియో హాట్‌స్టార్ నుంచి ప్లే చేయండి, ఇంకా ప్రైమ్ నుంచి కూడా ప్లే చేయండి. 4K కంటెంట్ ప్లే అవుతుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటే మీరు ప్లే చేసే కంటెంట్కి డాల్బీ అట్మాస్ ప్లే అయితే అవుతుంది. మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు, అండ్ అదేవిధంగా జియో హాట్‌స్టార్లో కూడా అయితే చూడొచ్చు. ఎక్సలెంట్గా ఈ విధంగా మనకు ప్లే అయితే అవుతుందన్నమాట. చాలా 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 మంచి ఎఫెక్టివ్గా వర్క్ అయితే అవుతుంది. సో మీరు 150 స్క్వేర్ ఫీట్ రూము ఇలాగ ఉన్నా కూడా మీరు ఈ విధంగా ఒక 4K డాల్బీ అట్మాస్ని జస్ట్ 55,000 రూపీస్లో క్రియేట్ అయితే చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు రూమ్ లేదు, వాల్ లేదు, ఏది లేదు అనుకుంటే మీరు స్క్రీన్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా నా దగ్గర ఉన్న రూమ్లో నేను ఏవైతే ఈ యొక్క ప్రొడక్ట్స్ తోటి 4K డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్ని అయితే క్రియేట్ చేశాను. అండ్ క్రియేట్ చేసేసి ఐపీఎల్ మ్యాచెస్ చూడడం, ఒక ఐపీఎల్ మ్యాచెస్ చూడమే కాకుండా మూవీస్, సాంగ్స్, వీడియో సాంగ్స్ అన్నీ కూడా మనమైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఒక చిన్నపాటి మన యొక్క ఇంట్లో ఉన్న రూమ్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని, ఒకవేళ మీకు ఇలాంటి రూమ్ లేదు, ఏమి లేదు అనుకుంటే ఒక చిన్నపాటి ఒక స్క్రీన్స్ తీసుకోండి. ఆ స్క్రీన్ తీసుకొని మీ దగ్గర ఏదో ఒక గోడ అయితే ఉంటుంది కదా, ఇప్పుడు గోడ అయితే ఉంటుంది కదా, ఆ గోడకి మనం స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట, పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత జస్ట్ మనం ఇట్లా లాగడమే, అది తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఆ లాగి మనం వదిలితే ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క ప్రొజెక్టర్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి లేకపోతే చైర్ మీద పెట్టి ఇలా పెట్టేసి దీన్ని పవర్ ఇచ్చామంటే డైరెక్ట్గా ప్లే అయితే అవుతుంది. సో ఈ యొక్క సౌండ్ బార్ అనేది ఆ ప్రొజెక్ట్ అవుతున్న ఫ్రంట్ సైడ్ అయితే పెట్టుకుంటే అయిపోతుంది. లేకపోతే మీకు టీవీ వాల్ అయితే ఉంటుంది కదా, ఆ టీవీ వాల్ పైన మీరు డైరెక్ట్గా ఆ స్క్రీన్ పెట్టుకోవచ్చు. సో టీవీ చూస్తున్నప్పుడు టీవీ చూడొచ్చు, లేకపోతే ఆ స్క్రీను మనం కిందికి అనేసి ఆ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం కూర్చున్న బ్యాక్ సైడ్ ఈ యొక్క ప్రొజెక్టర్ పెట్టుకొని వాల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ టీవీ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ సౌండ్ బార్ పెడతారు, బ్యాక్ సైడ్ ఇటు సైడ్ సబ్బూఫర్ పెడతారు, బ్యాక్ సైడ్ రీడ్ స్పీకర్స్ పెడతారు. సో మీకు పని సులువుగా అయిపోతుంది, చాలా తక్కువలో కూడా అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఒక మంచి డాల్బీ అట్మాస్ కలిగిన హోమ్ థియేటర్ని మీ ఇంట్లోనే. మరి వీడియో అయితే నచ్చిందైతే అనుకుంటా. ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ, ఏమైనా అనుకున్నా కానీ, మీ యొక్క థాట్స్ ఏమున్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కావాలనుకుంటే నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతా, డిస్క్రిప్షన్ అమెజాన్ లింక్స్ కూడా అయితే ఇస్తా, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ కోసం. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.